యేసుక్రీస్తు నామములో కూడి వచ్చినటువంటి మీకును లైవ్లో వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలకు వందనాలు తెలియజేయుచున్నాం. వందనాలండి. ఈరోజు అద్భుతమైనటువంటి పాఠం మనం నేర్చుకోబోతున్నాం. చూడుము, నిన్ను నా అరచేతిలో చెక్కుకొని ఉన్నాను అనే ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడులాగున నా శక్తి కాదు, నా బలము కాదు, దేవునికి ఆత్మ కార్యము జరగాలని ఆశపడదాం. ప్రేమగల తండ్రి, దయగల ఆయన, ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో, ఎంతమంది అయితే ఇక్కడ వింటున్నారో, అందరి హృదయాల్లో మీ మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసము కలుగులాగున మీ ఆత్మ కార్యమును పరిశుద్ధాత్మ సహకారముతో జరిపించండి. నన్ను మరుగు చేయండి. మీరు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. సత్యలేఖనమును సరిగా విభజించుటకును, దేవుని ఎదుట సిగ్గుపడని పనివాడిగా ఉండుటకు సహాయము దయచేయమని కోరుచు మీకే సకల ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తున్నాను. దేవ, ఈ వాక్యము ద్వారా అనేకులు అభద్రతతో ఉన్నవారు, అనేకులు నిరాశతో ఉన్నవారు, నిస్పృహతో ఉన్నవారు, భయము పొందుతున్నటువంటి వారు, అన్నిటి మించి తమ జీవితాల పట్ల ఆందోళన కలిగినటువంటి వారు దేవుని పైన ఎలా ఆనుకోవాలో మీరు నేర్పించమని కోరుతున్నాను. నిరీక్షణకు ఆధారము లేని సమయంలో వాగ్దానమును బట్టి నమ్మిన వారిని ఆశీర్వదించినటువంటి దేవుడిగా నిన్ను కీర్తిస్తూ, స్తోత్రిస్తూ, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. రైట్. సంఘమునకు మరొకసారి వందనాలు తెలియజేస్తూ, వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలకు కూడా వందనాలు తెలియజేస్తూ, చాలా కాలం క్రితం రాసినటువంటి ఒక అద్భుతమైనటువంటి పాట మీకోసం పాడి ఆ తర్వాత వాక్యంలోనికి వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. కొత్త సాంగ్స్ పుస్తకంలో 29వ పాట అది. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నన్ను కాచు దేవుడు, కునకడు నిదురించడు, నా దేవుడు ఎన్నడు విడనాడడు. అబ్రహాము దేవుడు, యాకోబు దేవుడు, ఇస్సాకు దేవుడు, నన్ను కాచు దేవుడు, కునకడు నిదురించడు, నా దేవుడు ఎన్నడు ఎడబాయడు. కునకడు నిదురించడు, నా దేవుడు ఎన్నడు ఎడబాయడు. నలిగిన వారికి మహాదుర్గమైన వాడు, ఆపత్కాలమున ఆదరించు దేవుడు. నలిగిన వారికి మహాదుర్గమైన వాడు, ఆపత్కాలమున ఆదరించు దేవుడు. ఆదంగ ఊబిలో, ఈ మరణలోయలో, ఆదంగ ఊబిలో, ఈ మరణలోయలో, ఎన్నడు విడనాడడు, నా దేవుడు కునకడు నిదురించడు, ఎన్నడు విడనాడడు, నా దేవుడు కునకడు నిదురించడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నన్ను కాచు దేవుడు, కునకడు నిదురించడు, నా దేవుడు ఎన్నడు విడనాడడు. కునకడు నిదురించడు, నా దేవుడు ఎన్నడు ఎడబాయడు. కృంగిన వారిని లేవనెత్తువాడు, కన్నీరునంత తుడచి
బలమిచ్చు దేవుడు, కృంగిన వారిని లేవనెత్తువాడు. కన్నీరునంత తుడచి బలమిచ్చు దేవుడు, ఆ చేదు జీవితంలో ఈ ముళ్ళ బాటలో, ఆ చేదు జీవితంలో ఈ ముళ్ళ బాటలో ఎన్నడు విడనాడడు నా దేవుడు, కునకడు నిదురించడు. ఎన్నడు విడనాడడు నా దేవుడు, కునకడు నిదురించడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నన్ను కాచు దేవుడు, కునకడు నిదురించడు. నా దేవుడు ఎన్నడు విడనాడడు, కునకడు నిదురించడు. నా దేవుడు ఎన్నడు ఎడబాయడు. భూమి పునాదులు వేసినవాడు, నా తల్లి వడిలో చేర్చిన దేవుడు. భూమి పునాదులు వేసినవాడు, నా తల్లి వడిలో చేర్చిన దేవుడు. ఆ తల్లి బ్రతుకులో మరచిన తన హృదిలో, ఆ తల్లి బ్రతుకులో మరచిన తన హృదిలో ఎన్నడు విడనాడడు నా దేవుడు, కునకడు నిదురించడు. ఎన్నడు విడనాడడు నా దేవుడు, కునకడు నిదురించడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నన్ను కాచు దేవుడు, కునకడు నిదురించడు. నా దేవుడు ఎన్నడు విడనాడడు, కుడకడు నిదురించడు. నా దేవుడు ఎన్నడు విడనాడడు. ఆమెన్. మనల్ని కాచేటువంటి వాడు ఎన్నడు కునకడు నిద్రించడు. ఎంత మంచి దేవుడు! యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు. ఇక పాఠంలోనికి వెళ్దాం. ప్రియులారా, నేడు పరిశుద్ధ గ్రంథములోని యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనములో, ద బుక్ ఆఫ్ ఐజయా 49 చాప్టర్ 16వ వచనమును మనము చూసినప్పుడు ఇలాగున వ్రాయబడి ఉన్నది. చూడుము, నా అరచేతి మీదనే నిన్ను చెక్కియున్నాను. యు ఆర్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ మై హ్యాండ్. ఇట్ మీన్స్ ఏదో చేతిలో ఇట్లా పచ్చబొట్ట పెట్టుకొని పట్టుకున్నాడా అని కాదు అర్థమడా. నా చేతిలో నిన్ను చెక్కుకున్నానంటే, నా చేత్తో అంటే నేనే నిన్ను కాచువాడను, నిన్ను పట్టుకొని వాడను, నిన్ను నడిపించువాడను. ఏ అపాయము కలగకుండా నిన్ను భద్రంగా నా రెక్కల మీద మోసుకొని పోయేవాడను. ఇక్కడ 15వ వచనము ఒక మాట ఆడ చదువుతాను చూడండి. ఏమని రాయబడిందంటే, ఇక్కడ స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? ఒక క్వశ్చన్ మార్క్. నిజమే కదండి. నేడు స్త్రీ 9 నెలలు మోసాక తన బిడ్డ విషయంలో
ఎంత త్యాగం చేస్తుందంటే ఆ బిడ్డ కోసము ఎంత పోరాటమైనా చేస్తుంది. ఆ బిడ్డను కాపాడుకోవడానికి తాను చచ్చిపోయి ప్రసవించి బిడ్డకు జన్మనిస్తుంది. అలాంటి తల్లి బిడ్డను మర్చిపోవచ్చు. నిజమేనండి. చాలా రోజుల క్రిందట పేపర్లో చదివినప్పుడు తల్లి కనపడుతున్న దైవం అని చెప్తారు ఈ లోకంలో. కానీ కొంతమంది నిర్దాక్షిణమైనటువంటి తల్లులు 9 నెలలు మోసి ఆడపిల్ల అని చెప్పి ఆ పిల్లను పొదల్లో పడేస్తే, ఇక్కడే బొటానికల్ గార్డెన్ దగ్గర ఎర్రచీమలు గండు చీమలు పెట్టి ఆ పిల్లని పీక్కుతుంటుంటే మున్సిపాలిటీ వాళ్ళు ఓడవనికి వెళ్ళి చూసి ఆ పిల్లను పట్టుకొని ఆ చీమలన్నీ తీసేసి పిల్ల ఏడుస్తూ ఉంది. ఏం పాపం చేసింది కానీ అలా పడేస్తే. అలా దుర్మార్గమైనటువంటి వాళ్ళు ఉండొచ్చేమో, కానీ నేను అలా కాదు. చూడుము, నేడు నిన్ను కనియున్నాను. చూడుము, నా అరచేతిలో నిన్ను చెక్కుకున్నాను. చూడుము. హెబ్రీ పుస్తకం 13వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడినట్టు మాట. అది పౌలు ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 6వ వచనంలో చెప్పిన మాటను ఎత్తి రాస్తున్నటువంటి సందర్భములో నేను ఎన్నడూ విడువను ఎడబాయను. ఈ వాగ్దానాలన్నీ మనం చదువుతున్నప్పుడు మన హృదయంలో ఒక అద్భుతమైనటువంటి అచంచలమైనటువంటి విశ్వాసము పెళ్ళుబుకాలి. ఎందుకంటే హెబ్రీ పుస్తకం 11వ అధ్యాయం 6వ వచనములో ఏమని చెప్తుందంటే, దేవుని యొద్దకు వచ్చువాడు. ఎందుకంటే అక్కడ లేఖనం చెప్పినటువంటి మాట మీకు ఉటంకిస్తూ ఉన్నాను, మీకు చెబుతూ ఉన్నాను. మీకు విశ్వాసము లేకుండా దేవుని యొద్దకు ఎవడునూ రాడు. ఒకవేళ వచ్చినా వాడు ఎలా రావాలంటే, దేవుని యొద్దకు వచ్చు ప్రతి వాడును కూడా ఆయన మీద ఆనుకొని ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు చేయక మానడు. హీ విల్ డూ ఆల్ గుడ్ అనేటువంటి విశ్వాసము. అందులో మొట్టమొదటి మాట ఏంటో తెలుసా అండి? దేవుడు ఉన్నాడనియు ఆయన వద్దకు వచ్చువానికి ప్రతిఫలము దయచేయువాడయను. సో బేసిక్గా ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ మనం చదువుకుంటున్నప్పుడు అదేదో ఒక చదువరి లెక్క, ఒక చదువుకొని A+B² ఇట్లా కాదు చదవాల్సింది బైబిల్ను. ఇట్లా కాదు దేవుని వాక్యాన్ని తీసుకోవాల్సింది. హీ ఈజ్ లిటరల్లీ దేర్. ఆయన చెప్పిన వాగ్దానములు ఎంత కరెక్ట్ అంటే అంత కరెక్ట్గా ఉంటాయి. ఆ వాగ్దానమునకు వారసులం మనము. ఎందుకంటే అబ్రహాముకు చేసినటువంటి వాగ్దానము అన్యజనులైనటువంటి మనకు క్రీస్తు యేసు ద్వారా మనకు కలుగుటకై క్రీస్తు శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విడిపించి ఆ వాగ్దానమునకు మనల్ని వారసులు చేశాడు. అర్థమైందండి? యేసు క్రీస్తు వలనే ఈ వాగ్దానాలను మనం స్వతంత్రించుకోగలుగుతాం. అందుకే ప్రతి శ్రేష్టమైనటువంటి ఇవి పరసంబంధమై జ్యోతిర్మయుడైనటువంటి తండ్రి వద్ద నుండి మనకు క్రీస్తు ద్వారా అనుగ్రహించబడుతుంది. అందుకే ఆయన చెప్తున్నాడు, యు ఆర్ ఇన్ మై పామ్, ఐ ఇన్స్క్రైబ్డ్ యు ఇన్ మై హ్యాండ్. నా చేతిలో చెక్కు పెట్టుకున్నాను, నువ్వు ఎవడు నా చేతిలో నుంచి నిన్ను విడిపించలేడు. నిజమేనండి. నేను బైబిల్లో చదువుతున్నప్పుడు నెహెమ్యా గ్రంథకర్త 9వ అధ్యాయంలో 9వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలను నేను చదువుతున్నప్పుడు దేవుడు ఎంతగా నన్ను ఇష్టపడతాడో ఇశ్రాయేలును పోలిక పెట్టి అక్కడ నెహెమ్యా ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థన మనం ఆలకించినప్పుడు మనల్ని కాచేవాడు తన అరచేతిలో ఎలా తీసుకొస్తాడు అంటే, అక్కడ నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు, దేవా
నీ ప్రజలను ఐగుప్తులో నుండి బయటికి తీసుకొచ్చాక వాళ్ళు సాగిపోతున్నప్పుడు వెనుక శత్రువులు తరుముతా ఉన్నారు. అప్పుడు ఎలా నిలబడ్డావో తెలుసా? పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై నీ బిడ్డలను కాపాడుతూ వచ్చావయ్యా. పగలు ఎండ దెబ్బకు వాడిపోకుండా, నాశనమైపోకుండా అలా మేఘమై వారిని కాపాడావు. రాత్రి చలికి చీమల్లా రాలిపోకుండా వారికి అగ్నిస్తంభమై వారితో నడుస్తూ వచ్చావు. ఇంకా ముందుకెళ్ళి చెబితే నిర్గమకాండంలో మీరు చదువుకుంటే అక్కడ రాయబడ్డది, ఎప్పుడైతే ఐగుప్తుల నుంచి బయటికి రాగానే వారిని శత్రువులు తరుముతుంటే ఇశ్రాయేలు సైన్యమునకు ముందుగా నడుస్తున్నటువంటి దూతల ఆయన వెనక్కి వెళ్ళి అగ్నిస్తంభమై ఆ అగ్నిస్తంభములో నుంచి శత్రువులను, అంటే ఇటు ఇశ్రాయేలుకును అటు ఐగుప్తీయులకును మధ్యలో నిలబడిపోయాడు. ఆయన అరచేతిలో చక్కోవడం అంటే ఆయన కాపుదల. హౌ హీ ప్రొటెక్ట్స్ ఫ్రమ్ ద ఈవిల్, ఫ్రమ్ ద డిస్ట్రాక్షన్, ఫ్రమ్ ద వైరస్, ఫ్రమ్ ద పావర్టీ, ఫ్రమ్ ద జాబ్లెస్. ఎలా వీటన్నిటి నుండి నిన్ను ఎలా కాపాడుతాడంటే నీకు, నీ సమస్యకు మధ్యలో వచ్చి నిలబడతాడు అలా. బట్ యూ షుడ్ అలౌ, నువ్వు బిలీవ్ చేయాలి. ఆయన అరచేతిలో నేనున్నాను, నాకేం కాదు. చిన్నప్పుడు పిల్లలను ఇలా పైకేసి మళ్ళీ పట్టుకుంటాం, పైకేసి పట్టుకుంటాం. పట్టుకుంటున్నప్పుడు పిల్లాడు నవ్వుతాడా ఏడుస్తాడా? నవ్వుతాడు. ఎందుకు తెలుసా? వాళ్ళ తండ్రి తన్ను అరచేత్తో, ఆ చేతులతో కింద పడకుండా పట్టుకుంటాడు అని ఆనందంగా ఉంటాడు. అదే వాడు కొద్దిగా పెద్దగా అయ్యాక రాయిసిరేస్తానంటే ఏమొద్దులే నువ్వు పడేస్తావు, ఏమొద్దులే నువ్వు పడేస్తావు అంటాడు. ఈనాడు క్రైస్తవులందరూ కూడా చాలా మంది మనము దేవుణ్ణి నమ్మటము అనంటే ఇంటలెక్చువల్ మైండ్తో నమ్మడానికి ట్రై చేస్తున్నాం. నిరీక్షణకు ఆధారము లేని సమయములో నమ్మడం అనేటువంటిదే దేవుడు కోరుతున్నాడు. నువ్వేమంటున్నావునంటే పక్కన ఒకటి పెట్టుకొని ఇంకొకటి వస్తే బాగుంటుంది అన్నట్టు ఆయన నమ్మనికి ట్రై, ఆయన బురుడి కొట్టడానికి ట్రై చేస్తున్నావు. ఆయన ఏమంటాడంటే చూడుము, నేను ఎలా ఇశ్రాయేలు ప్రజలను తీసుకొచ్చానో తెలుసా మీకు, ఎలా నేను ప్రొటెక్ట్ చేశానో తెలుసా మీకు. నిర్గమకాండము 19వ అధ్యాయం 4వ వచనంలో చెప్తాడు, గద్ద తన పిల్లలను మోసినట్టు మోసి తీసుకొచ్చాను. గద్ద తన పిల్లలను, ఆ పిల్ల, ఇంత పిల్ల ఆకాశంలోకి ఎగురుతుందా? ఎగురుతుందా? హరి ఎగరదు. కానీ తల్లిని ఆనుకొని ఆకాశం మీదకి వెళ్ళిపోద్ది. మనం కూడా చిన్న పిల్లల్లా ఆయన మీద ఆ చేతిలో అలా ఉండిపోవాలి. ఉండిపోతే అలా తీసుకువెళ్తాడు, గూఢమైన సంగతులను నేర్పిస్తాడు. అచంచలమైనటువంటి విశ్వాసమును, ఎందుకనగా విశ్వాసమునకు కర్త యేసు. ఆయన దగ్గరికి వస్తే, ఆయన మాటలు వింటే, ఆయన ఆలోచనలు వస్తే అస్సలు ఆ విశ్వాసం అనేటువంటిది ఇక మాటల్లో చెప్పలేం. ఎంత విశ్వాసము అనంటే ఆయన, మనకు బైబిల్లో అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. ఆయన నమ్ముకున్నవాడు సింహపు బోనులో పడ్డా బాధపడ్డు, అగ్నిలో పడ్డా బాధపడ్డు. ఎడమ పక్క 1000 మంది పడినను, కుడి పక్కన 10,000 మంది పడినను ఏ అపాయము మా గుడారమును సమీపించదు. ఆమేన్ చెప్పండి అందరూ. ఎడమ పక్క 1000 మంది పడినను, కుడి పక్క 10,000 మంది పడినను ఏ అపాయము నా గుడారము సమీపించదు. ఆమేన్. ఎందుకనగా ఆయన అరిచేతిలో మనం ఉన్నాం. ఆయన
అరిచేతిలో మనం ఉన్నాం కాబట్టి ఇక్కడ నెహెమ్యా దగ్గరికి వస్తుందాం. మళ్ళా నెహెమ్యా ప్రార్థన చేస్తున్నప్పుడు చెబుతున్నాడు, దేవా నువ్వు ఎంత ఉత్తముడు అయ్యా, ఎంత ఉత్తముడివి, నువ్వు మహోపకారి అయ్యుండి నువ్వు చేయవలసిన మంచి కార్యములన్నీ నువ్వు చేశావు. ఎన్ని మంచి కార్యాలు చెబితే ఆశ్చర్యపోతాం. ఏంటంటే 40 సంవత్సరములు వారు నడుస్తున్నారు అరణ్యములో. వాడి కాలు వేయలేదు, వాళ్ళ చెప్పులు అరగలేదు, వాళ్ళు బట్టలు మాతకెళ్ళలేదు, ఆహారమునకు సమస్య కాలేదు, నీళ్లకు సమస్య కాలేదు. అర్థమవుతుందండి? నో వాటర్ ప్రాబ్లం, నో ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం. ఇంకా అక్కడ నో హాస్పిటల్, ఎందుకంటే పరమ వైద్యుడే వారికి వైద్యుడిగా నిలబడి వారి ప్రతి రోగమును కుదుర్చేవాడు. ఎందుకంటే ఆయన చేతిలో ఉన్న బిడ్డలు వాళ్ళు. ఒకసారి ఇశ్రాయేలు తప్పు చేసేప్పుడు దేవుడి కోపం వచ్చి అసలు ఈ జనాన్నే తీసేద్దాం అనుకున్నాడు. కానీ మోషే వెళ్ళి బ్రతిమాలుతున్నప్పుడు, మోసెస్ నువ్వు పక్కకెళ్ళు వీళ్ళని కొట్టివేసి నీ ద్వారా గొప్ప జనాన్ని తయారు చేస్తాను. మోషే సాత్వికుడై దేవుని అడిగి, అయ్యా నువ్వే కదా బయటికి తీసుకొచ్చింది వాళ్ళను, ఈ ప్రపంచమంతా చూస్తుంది, యెహోవా దేవుడుగా కలిగిన జనులు ధన్యులు, యెహోవా తప్ప వేరే దేవుడు లేడు, నీ రెక్కల మీద మోసుకొచ్చావు కదయ్యా. ఏదో కోపంతో ఇలా మాట్లాడుతున్నారు కానీ నువ్వు వాళ్ళని ఎంత ప్రేమిస్తావయ్యా. తల్లి మర్చిపోయినా నేను మర్చిపోనని చెప్పిన దేవుడు కాబట్టి. ఎస్ మోసెస్, ఐ అగ్రీ విత్ దట్. వారిని పాపము నుండి బయటికి తీసుకొచ్చిన దేవుడు. టుడే మన పాపముల చేత అపరాధముల చేత చచ్చబడిన వారమై, ఎఫెసీ 2:1, మనలను క్రీస్తుతో లేపుకొచ్చాడు, క్రీస్తునందు మనల్ని జీవింపచేశాడు, మన జీవము తీసుకువెళ్ళి పరలోకంలో ఆయన వద్ద దాపెట్టుకున్నాడు. హౌ గ్రేట్ బ్లెస్సింగ్ ఇట్ ఈస్ మై ఫ్రెండ్స్. అట్టి దేవుడు వారు సనిగినా గొనిగినా వారిని కానాను తీసుకెళ్ళేంత వరకు కూడా ఎంత కష్టమైనా, ఎంత బాధ అయినా, ఎంత బాధో తెలుసా మీకు? స్టిఫెన్ చెప్తాడు అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో, మీరు 40 సంవత్సరముల అరణ్యంలో ఎవరికి బలులు అర్పించారు? రంఫాయేము నక్షత్రాన్ని, మొలోకు గుడారాన్ని మోసుకొని పోయినారు. ఎలాంటి వాళ్ళరా మీరు? ఎన్ని మేళ్లు చేసినా, కీర్తనకారుడు చెప్తాడు, వారి మేళ్లన్నీ ఎర్ర సముద్రము దాటిన వెంటనే మరిచిపోయిన వారు. అయినా వారికి ఆహారం ఇచ్చుట మానలేదు. అప్పుడు అరణ్యంలో వారికి నీళ్ళిచ్చుట మానని దేవుడు. ఈరోజు నీ తల్లి, నీ తండ్రి ఇంట్లో నీ మాట వినకపోతే, నువ్వు మాట వినకపోతే గెట్ లాస్ట్. నీ భర్త నిన్ను అంటాడు, నీ భార్య నిన్ను అంటది, నీ బంధువులు నిన్ను అంటారు, అవమానపరుస్తారు. కానీ ఆయన ఎన్నడూ కూడా ఒక్కరిని సైతము కూడా అవమానపరిచినటువంటి వాడు కాదు. ఆయన్ను అడిగేటప్పుడు ఇందాక చెప్పానే ఎలా అని, దేవునికి ఇష్టడై ఉండాలి, అంటే విశ్వాసము కలిగి ఉండాలి, ఆయనను అడుగు వారికి ప్రతిఫలము దయచేయు వాడని నమ్మాలి. ఆ నమ్మకం ఎప్పుడు కుదురుతుంది? నువ్వు ఆయనతో ఉంటే. ఆయనే నీ ప్రొటెక్టర్, ఆయనే నీ లీడర్, ఆయనే నీ తండ్రి, ఆయనే. కానీ లోకంలో ఉన్నటువంటి వారు తమ ఫెయిల్యూర్స్ చూసి, వాక్యం వినున్నప్పుడు కలుగుతుంది కానీ ఆనందము, ఆ వాక్యము స్థిరపడి నీలో భౌతికంగా ఒక మార్పు తీసుకురావాలి. అందుకే దేవుడు ఏం చెప్పాడంటే, దేవుడు ఆత్మ, దేవుడు ప్రేమ, దేవుడు వెలుగు,
దేవుడి వాక్యం. ఈ వాక్యము అంటే ఏంటో మీకు ఒక్కసారి డీప్గా చెప్తాను. ప్లీజ్ ఎవ్రీబడి బీ కేర్ఫుల్. ప్లీజ్ ఆర్ సిట్టింగ్ హియర్ ఆల్సో బీ కేర్ఫుల్, అండర్స్టాండ్. దీన్ని తీసుకోండి. వాక్యము, ఇప్పుడు మేము మాట్లాడుతున్నది దేవుని వాక్యము. ఈ మాటను ఎవరైనా చూడగలరా? చూడలేరు. కానీ మీరేమి వెళ్ళగలుగుతున్నారు? శబ్దము. శబ్దము. సో శబ్దము అనేటువంటిది వాక్యమైనది. శబ్దాన్ని ఎవడు ఉరి తీయలేడు, శబ్దాన్ని ఎవడు ఎన్కౌంటర్ చేయలేడు, శబ్దాన్ని ఎవడు నాశనము చేయలేడు. శబ్దానికి మరణము లేదు, శబ్దాన్ని ఎవడు జైల్లో పెట్టలేడు, శబ్దాన్ని ఎవడును బంధించలేడు. అందుకే చెప్తాడు, మేము బంధించబడి ఉన్నాము కానీ వాక్యము బంధించబడలేదని చెబుతారు అపోస్తులు. అందుకే ఈ శబ్దము, ఈ పాజిటివ్ వర్డ్, ఈ శబ్దము మరొకసారి మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను. సౌలు దమస్కస్ మార్గంలో వెళుతున్నాడు. ఆకాశ మధ్యంలో నుంచి, సౌల్ సౌల్ వై ఆర్ యు ప్రాసిక్యూటింగ్ మీ? శబ్దము ఎప్పుడైతే చెవుల్లో పడదో, ఆ శబ్దము గ్రహిస్తే భౌతికంగా నీ జీవితం మార్పు కలుగుతుంది. శబ్దము నీలో ప్రవేశిస్తే, జాగ్రత్తగానండి, వాక్యము శబ్దమై నీ చెవులో నుంచి, నీ మైండ్లో నుంచి, నీ హృదయంలో స్థిరపడితే ఆ వాక్యము నీ భౌతికంగా నీ ప్రవర్తనను మార్చేస్తుంది. వాక్యము భౌతికంగా నీ దరిద్రాన్ని తీసివేస్తుంది. వాక్యము నీ ఆలోచన విధానాన్ని మార్చేస్తుంది. అయితే చెవులుండి వినరు. ఇందు గురించే యేషయా చెప్పాడు, చెవులుండి వినరు, కళ్ళుండి కానరు. ఇందు గురించే కదా, ఇందు గురించే కదా. అసలు దేవుడి శక్తి ప్రభావమును ఆయన ఏం చెప్తున్నట్టే, నా చేతిలో ఉన్నావు, యు ఆర్ విత్ మీ. ఎప్పుడైతే మనం దేవునితో ఉంటామో ఏ కొదవ ఉండదు, ఏ కొదవ ఉండదు. అది ఏదైనా సరే ఆయన నెరవేర్చుటకు సమర్థుడు. అట్టి దేవుణ్ణి విశ్వసించేటప్పుడు నెహెమ్యా చేసిన ప్రార్థన అంతా, 9వ అధ్యాయం అంతా కూడా నెహెమ్యా చేసిన ప్రార్థన నెహెమ్యా గ్రంథంలో ఉంటుంది. 9వ అధ్యాయం చదవండి. ప్రార్థన అంటే, ప్రభా నాయన నాకు ఒక మంచి సంబంధం, నాకు మంచి మొగుడు, మా అప్పులు. ఇదేనండి ప్రార్థన. ఆయన చెబుతున్నాడు, సమస్త భూమి నాది, సమస్తమైన వెండి బంగారములు నావి, నావన్నీయు నీవి అని చెప్తున్నాడు ఆయన. నావన్నీయును నీవి. ఆల్ దట్ బిలాంగ్స్ టు మైన్ ఈజ్ దైన్. కాబట్టి ప్రియులరా, లేఖనములో ఆయన ఎంతగా కాపాడువాడు, ఎంతగా కాపాడువాడు అంటే ఆయన చెప్తాడు, నేను రక్షించినాక ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తాడు, నేడు నువ్వు చూచుచున్న ఐగుప్తీయులను మళ్ళా నువ్వు చూడవో. దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేడు చూచుచున్న దరిద్రము, నేడు చూచుచున్న అప్పులు, నేడు చూచుచున్న కన్నీరు, నేడు చూచుచున్న బాధ, నేడు చూచుచున్న జాబ్లెస్, నేడు చూచుచున్న ఆవేదన, ఇట్స్ ఆల్ నాట్ ఫ్రమ్ గాడ్. ఇక మళ్ళా నువ్వు చూడవు. ఎప్పుడు? ఆయన అరచేతిలో, ఆయన అరచేతిలో నువ్వు నిలబడాలి. ఆయన ప్రొటెక్షన్లోకి నువ్వు రావాలి. ఆయన యొక్క ఆవరణములోనికి రావాలి. టైంపాస్కు ఏమైనా టైంపాస్గా ఉంటే ఆయన భర్త మనం పెట్టాం, ఈయన భర్త మనం కాదు. ఇది టైంపాస్ కాదు. ఇట ద గాడ్ హూ స్పీక్స్ టు యూ బై హిస్ వర్డ్ ఈజ్ నాట్ ఎ గాడ్ ఆఫ్ టైం పాస్. ఈజ్ ఎ గాడ్ హూ ఇస్ లివింగ్ అండ్ allowing us to let live. ఆయన జీవిస్తూ మనల్ని జీవింపచేయువాడు. కాబట్టే
ఈ ఉదయకాలంలో నువ్వు గుర్తుపెట్టుకోవలసినది, ఇశ్రాయేలు ప్రజల యొక్క స్టోరీ మనం ఎందుకు ఎప్పుడు చెప్పుకుంటామంటే, బైబిల్లో చెప్పబడినటువంటి మాట అది పాత నిబంధన. ఎస్, పాత నిబంధనే. అది మనకు బుద్ధి కలుగుటకును, సరిదిద్దుటకును, అర్థమవుతుందా? అవన్నీ కూడా మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. కాబట్టి చదువుకుంటున్నాం. ఎలా చేశాడు దేవుడు చూడండి. ఈరోజు సేమ్ గాడ్ ఈజ్ అలైవ్. ఈజ్ నాట్ ఏ గాడ్ టు, ఈజ్ నాట్ ఏ బెగర్. నాకు డబ్బులు ఇవ్వండి, నా ఉండిలు వేయండి, నాకు గుండు కొట్టండి, నాకు నిమ్మకాయలు పోయండి, నాకు టెంకాయలు పెట్టండి, ఇవేం అడగడు. ఈవెన్ the offerings which you people are giving, అది చర్చ్ గ్రోత్కు, పాస్టర్ బతకడానికే. దేవుడేమి తీసుకుపోయి డబ్బులని తీసుకుపోయి ఆయన బ్యాంకులో వేసుకోడు. అసలు దేవుడికి డబ్బుకు సంబంధమే లేదు. సో ఇంత అద్భుతమైనటువంటి సృష్టిని చేసినటువంటి దేవుడు, ఆ సృష్టిలో మన బ్రతికెంత, మనం ఎంత ఆయన దగ్గర. అందుకే ఆ శబ్దమై ఉన్నటువంటి దేవుడు వాక్యమై ఉన్నాడని యోహాను 1:1 చూస్తాం. లూకా 8:16 మనం చూసినప్పుడు ఆ వాక్యమే విత్తనమని. దేవుడు ఈజ్ ఈక్వల్ టు వాక్యము ఈజ్ ఈక్వల్ టు విత్తనము. దేవుడి నోటి ప్రతి మాట అది విత్తనము. ఆమేన్. ఆ విత్తనము హృదయములో, ఈ భూమిలో పడి అది నురంతలుగా ఫలించడానికి పరిశుద్ధాత్ముడు నీలో క్రియ చేయనప్పుడు నోరు మూసుకొని ఉండాలంతే. ఎత్తనమా, నువ్వు భూమిలో పడ్డావు కదా, ఎట్టొత్తవే పైకి, నీకెందుకు? ఆయన కాపుదల కాయువాడు, ఎలా కాస్తాడో నీకెందుకు? ఆయన నీకు జీవమునిచ్చేవాడు, ఎలా ఇస్తాడో నీకెందుకు? ఐ ట్రస్ట్ యు లార్డ్. పీపుల్ ఆర్ వాచింగ్, పీపుల్ ఆర్ హియర్. చెప్పండి, నాకెందుకు నాయనా, నేను నిన్ను నమ్ముచున్నాను. తెలుసో తెలియకో నేను అడగకుండా అప్పులు చేశాను, తెలుసో తెలియకో నేను అడగకుండా పాపం చేశాను, తెలుసో తెలియక అక్రమం చేశాను, తెలుసో తెలియక జాబ్ పోగొట్టుకున్నాను, తెలుసో తెలియక పెళ్ళాన్ని పోగొట్టుకున్నాను, తెలుసో తెలియక మొగుడు వదిలేశాను, తెలుసో తెలియక. ఓకే, కీప్ ఇట్ అసైడ్. ఉన్న పాట నీ కాడికి వస్తున్నానయ్యా, ఇప్పుడు వింటున్నానయ్యా. నీ అరిచేతిలో చెక్కుంటావంట కదయ్యా, పాపిని, దౌర్భాగ్యుడయ్యా. ఒకసారి నీ దగ్గర తీసుకోయా, నీ చేతిలో పెట్టుకోయా, నన్ను బ్రతికించయ్యా. శత్రువులు పగపట్టారయ్యా. ఇన్ని రోజులు శత్రువుల గురించి ఆలోచించాను, ఇన్ని రోజులు నన్ను డిస్క్రిమినేట్ చేసేవారి గురించి ఆలోచించాను, ఇన్ని రోజులు నా మీద సాడీలు చెప్పేవారి గురించి ఆలోచించాను. ఆ ఆలోచించలేదో నీ గురించి ఆలోచించుంటే ఎంత దీవెనకరంగా ఉండేదయ్యా. వాళ్ళందరినీ నీ చేతికి అప్పగిచ్చేస్తున్నానయ్యా, నన్ను కూడా నీ చేతికి అప్పగించుకుంటున్నానయ్యా. ఓ క్రొత్త శబ్దము, ఓ వాక్యముతోటి నా బ్రతుకును 2 కొరింథీ 5:17 చెప్తాడు, ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతనము. వాట్ ఈస్ న్యూ ఇన్ యూ? వాట్ ఈస్ న్యూ ఇన్ యూ? సేమ్ ఓల్డ్ పర్సన్, సేమ్ ఓల్డ్ ఐగుప్తు, సేమ్ ఓల్డ్ సిన్, సేమ్ ఓల్డ్ క్రూసిఫైడ్ కాకమునుపున్నటువంటి పర్సన్. ఏంటి న్యూ నీలో? ఏంటో చెప్పు ఈరోజు. కమాన్, సే సంబడి హియర్. నీలో బిఫోర్ కమింగ్ టు క్రైస్ట్ అండ్ ఆఫ్టర్ కమింగ్ టు ద క్రైస్ట్, వాట్ ఈస్ న్యూ? వాట్ ఈస్ న్యూ? సో ఎవ్రీబడి ఈస్ క్వైట్ కామ్. పౌల్ సేస్ దట్. ఏంటో న్యూ చెప్తాను చూడండి. ఐ వాజ్ క్రూసిఫైడ్ విత్ క్రైస్ట్. నేను క్రీస్తుతో పాటు సిలువ వేయబడ్డాను. ఇక జీవించుచున్నది నేను కాదు, నా యందు క్రీస్తు. ఇది కొత్తదనం. When Christ is in you, you are in the hand of God. అందుకే బైబిల్లో 91వ కీర్తన ఇస్ ఎ ప్రొటెక్షన్
కీర్తన అంటాం ఎప్పుడు కూడా. 91 కీర్తన తీయండి. 91 కీర్తన చాలా ఇష్టమైనటువంటి కీర్తన నాకు. అది నాకే కాదు, ఎవరైనా సరే ప్రతి క్రైస్తవుడు అది చదువుతున్నప్పుడు ఎంతో ఆనందపడవలసినటువంటి కీర్తన. 91వ అధ్యాయం కీర్తనకాడు రాసినటువంటి కీర్తన ఏమని చెప్తుంది? 7వ వచనంలో, నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, అపాయము నీ వద్దకు రాదు. తర్వాత 10వ వచనం, నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్డ్ అండి. జీసస్ ప్రామిసెస్ ఈ లోకంలో ఉన్నప్పుడు టు ప్రొటెక్ట్ యు, టు గార్డ్ యు. దేవుడు తనే కాదు మనల్ని కాచేవాడు, మనకు తోడుగా తన దూతలను కూడా పంపుతాడంట. నేను బైబిల్లో చదువుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒకసారి మాట్లాడతాడు. అది ఐ థింక్, నేను నా తండ్రిని ఇప్పుడు వేడుకుంటే 12 వ్యూహముల సైన్యము, ఒక్కొక్క వ్యూహములో 6,000 మంది దేవదూతలు ఉంటారంట. 6,000 మంది దేవదూతలు అంటే ఎంతమంది వస్తారంట? దూతలు 72,000 మంది దూతలు, 12 వ్యూహాలు. ఒక్కొక్క దూత సంగతి మీకు చెప్పాలంటే దేవుడు ఎలా కాపాడతాడో దూతను పంపించి, ఒక్క దూత. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 72,000 ఏంజల్స్. హౌ మచ్ హీ కేర్స్ ఫర్ యూ. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదువుకోండి. అక్కడ ఒక 3 వ్యక్తులు బైబిల్లో మనకు చూపిస్తూ, ఒకడు సెనహరీబు, రెండోవాడు వాడి మంత్రి అయిన రబ్షకే, మూడోవాడు హిజ్కియా. హిజ్కియా ఇజ్రాయేలు దేశమునకు రాజు. రబ్షకే వచ్చి, మీ దేవుడే మిమ్మల్ని నాకు అప్పగించేశాడు, నిన్ను లేపేయడమే. అప్పుడప్పుడు మనం వింటా ఉంటాం, నీ పరిస్థితి అయిపోయింది, తట్టబుట్ట సర్దు, ప్యాకప్, ఈ రాత్రి నువ్వు ఊరేసుకోవాల్సిందే, ఈ రాత్రి నువ్వు పురుగుల మందు జాగాల్సిందే, ప్యాకప్, నీ జాబ్ లేదో ప్యాకప్, నీ లైఫ్కు ప్యాకప్ చెప్తా ఉంటాడు. అది కూడా దేవుడే అనుమతించినట్టు మాట్లాడతాడు వాడు. చాలా ఘోరంగా ఉంటుందండి. మనం అనుకుంటాం మనల్ని నమ్మిన దేవుడు ఇడిచేసాడా? నో నో నో, డోంట్ లిసన్ ది డెవిల్. అయిపోయిందిరా, నీ పని అయిపోయింది. కానీ ఇక్కడ హిజ్కియా కన్నీళ్లు విడిచుచు దేవునికి హెచ్చుగా ప్రార్థన చేశాడంట. వాడేమో నిన్ను చంపేస్తాను, నీ బతుకైపోయింది, మీరు వదిలిపోడిపోయారు, ఇక సిరియా దేశమే గ్రేట్ అని చెబుతూ వస్తున్నాడు. ఇక్కడ చూసినప్పుడు అక్కడ బైబిల్లో 2వ రాజుల గ్రంథము 19వ అధ్యాయంలో నన్ను బలపరిచిన మాట మీకు చెబుతాను. అషూరు రాజు గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణములోనికి రాడు, దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు, ఒక కేడమైనను దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టాడు. చూడండి, చుట్టూ శత్రు సమూహము, చుట్టూ అప్పులోళ్ళు, చుట్టూ బాధలు, చుట్టుముట్టింది సాతాను. కానీ నీ హెచ్చైనటువంటి ప్రార్థన, ఆయనకి ఇష్టమైనటువంటి ప్రార్థన, ఎందుకంటే బైబిల్ ఉంటుంది ఒక మాట, అది యేసుక్రీస్తుని గురించి చెప్పింది, ఆయనను మీకోసం చెప్తున్నాను, అతడు నాకు ఇష్టడు కనుక అతనిని నేను తప్పించదను.
చూడుము, ఐ హోల్డెడ్ హిమ్, నేను పట్టుకున్నాను. నా చేతిలో నుంచి ఎవడైనా విడిపించగలడా? నేను మూస్తే తెరవగలడా? నేను వాడికి వాకిళ్ళు తెరిస్తే నీ శక్తి సామర్థ్యం సరిపోద్దా మూయడానికి? హిజ్కియా శత్రువు చుట్టుముట్టాడు, కానీ నీ ప్రార్థన వలన నా అరచేతిలో నువ్వు ఉన్నావయ్యా. ఇక్కడ 19వ అధ్యాయంలో హిజ్కియా చేసిన ప్రార్థన 15వ వచనంలో, యెహోవా సన్నిధిని ఇట్లు ప్రార్థన చేసెను, యెహోవా కెరూబుల మధ్యన నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా, నువ్వు లోకమందు సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన మాటలు చెవిన పెట్టుము. అర్థమవుతుందండి? శత్రువు చుట్టుముట్టేశాడు. నీ శత్రువు ఎవరు ఈ రోజున? నాట్ పీపుల్. మనుషుడు ఏ పాటి వాడండి? వాడిని ఈరోజు దృష్టిస్తే రేపు చచ్చిపోయి ఉంటాడు, వాడి నాసికారంధ్రాల్లో ఊపిరెళ్ళిపోయి ఉంటాడు. వాక్యమయ్యున్న దేవుడు నిరంతరము కూడా నిన్ను బ్రతికించేటువంటి దేవుడు. ఆయన వైపున కన్నులెత్తండి. చూడండి, మనిషి మట్టి, ఆదాము పోలిక. ఆదాము జీవించు ప్రాణి, మట్టి, బలహీనము. కానీ కడపటి ఆదాము జీవింపచేసే ఆత్మ. ఈ మట్టిని నడిపిస్తుంది ఈ శ్వాస. ఈ శ్వాసను లోపలికి పైకి తీసుకెళ్తుంది ఎవరు? నరుని నెలమన్నుతో నిర్మించాక వాడి నాసికా రంధ్రములో జీవవాయువును ఉదగా వాడు జీవించు ఆత్మ. ఆత్మయే జీవింపచేయునది, శరీరము కేవలం నిష్ప్రయోజనము. ఈ ఆత్మ ఉచ్ఛ్వాస నిశ్వాస. ఆత్మ వెళ్ళిపోయిందంటే శ్వాస వెళ్ళిపోద్ది, మట్టి మట్టిగా మిగిలిపోతావు. ఇట్టి మట్టి దేహమును గురించి భయపడకో. ఆత్మను శరీరమును రెండిటినీ కూడా అగ్నిలో పడదోసేటువంటి మహాశక్తి కలిగినటువంటి వాడు ఆయన చెప్తున్నాడు. యు ఆర్ యాపిల్ ఆఫ్ మై ఐ, నువ్వు నా కనుగుడ్డు, నా బిడ్డ నువ్వు నా కనుగుడ్డు. దేనికి భయపడుతున్నావు? భయపడాల్సిందేనా? భయపెడుతున్నది నిన్ను. కొంతమందికి దయ్యం అంటే భయము, కొంతమందికి అదంటే భయము, ఇదంటే భయము. ఎన్ని భయాలు పెట్టుకొని చస్తారు. దేవుని బిడ్డ దేనికి భయపడకూడదు. ఆమేన్. ఏం చెప్పాడు? ఎడమ పక్క 1000 మంది అయినా, కుడి పక్క 10,000 మంది కూలినా ఏ అపాయము రాదు. బికాజ్ ఐఎమ్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. దేవుని హస్తములో ఉన్నాను. ఇదే చెప్తున్నాడు ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేసి. దేవా, కెరూబుల మీద ఆసీనుడమైనటువంటి వాడా అనగానే హిజ్కియాకు దేవుని వాక్కు వస్తుంది. అక్కడ నీ ముట్టడి దిబ్బను చూసి కలవరపడకు, నీ చుట్టూ ఉండే శత్రువులు చూసి భయపడకో. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు 12 వ్యూహముల సైన్యమును పంపిస్తాడు అని చెప్పాడు దేవదూతలను. ఒక్క దేవదూత ఇప్పుడు ఏం చేయబోతుందో చూపుతున్నాను చూడండి. మీరు చూసినట్లయితే 19వ అధ్యాయంలో 35వ వచనం, ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. మళ్ళీ చూడండి, మళ్ళీ చెప్తున్నాను చూడండి. యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండుపేటలో చొచ్చి 185,000 మందిని హతము చేసెను. శక్తి చేత కాదు, బలము చేత కాదు. ఈరోజు హిజ్కియా కత్తి తీసుకొని టక ఫైట్ చేస్తే ఎంతమంది చంపేటోడు ఒక రాత్రిలో? చూడుము, నీ పక్షాన యుద్ధము చేయు యెహోవా ఎంత గొప్పవాడో, నీ పక్షాన నిలబడిన దేవుడు ఎంత గొప్పవాడో. అర్థమవుతుందండి? దేవుడు ఎంత గొప్పవాడో చెప్పడానికి ఇక్కడ ఒక్క దేవదూత చాలంట. అయితే దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని కాయడానికి
మీకు కాపుదలగా మీకు ఈ లోకంలో మనుషులు బాడీగార్డులు పెట్టుకుంటారు. ఆ బాడీగార్డులు 10 నిమిషాలు కూడా నీ కోసము పోరాడడానికి నిలబడరో తెలియదు, కానీ నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు యెహోవా, ఆయన పంపిన దూతలు 24 గంటలు నిన్ను కాస్తూనే ఉంటాయి. ఆమేన్, ఆమేన్. ఎవరికి భయపడతాం? అలాంటి దేవుడు మనకు చెబుతున్నటువంటి మాట. హిజ్కియా దేశమును, ఇశ్రాయేలు దేశమును కాపాడిన మహాదుర్గము నీ పట్టణము మీదికి కానీ నీ మీదికి కానీ వాడు ఒక్క బాణము కూడా వేయలేడు. నీ శత్రువును దవడ ఎముక ఎలా ఎరగొడతాడో నీకోసం ఆలోచన చెయ్యి. కాబట్టి పగ ప్రతీకారము నీ వంతు కాదు, నా వంతు కాదు. తగిన సమయంలో అదేందో అంటావు, హరి కాట్ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ వైట్ బ్లూ ఆల్ కనపడతాయి. అడికి అర్థం కాలేదు, సెనహరీబుకి అర్థం కాలేదు ఏం జరిగింది అని. తెల్లారి లోపల చూడగానే 1,85,000 మంది కూలిపోయారు. నిజమేనండి. శత్రువు పన్నాంగాలను కూడా దేవుడు ముందుగా తెలుసుకొని కాపాడేవాడు. బైబిల్లో నుంచి ఒక మంచి ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఎస్తేరు గ్రంథాన్ని మీరు చదువుతున్నప్పుడు, ఎస్తేరు మొర్దెకై యొక్క అన్న కూతురు. ఈ అమ్మాయిని అంతఃపురంలో ఉంచాడు దేవుడు. ఇశ్రాయేలుకు శత్రువు అయినటువంటి వాడు హామాన్. వీడు ఏం చేశాడంటే మొర్దెకై మీద ఓ దుర్మార్గమైన చూపు. మొర్దెకై యదవులకు భయపడేటోడు కాదు. దేవుని, జీవము గల దేవుని ఆరాధించి నేను వీళ్ళక నేను భయపడేది. అలా కూర్చుండేవాడు. హామాన్ గాడికి లోపల కుళ్ళు. కొంతమంది దొంగలు ఉంటారండి, మన దగ్గరనే ఉన్నట్టు నటిస్తారు. మన ఐశ్వర్యం చూసి, మన పరపతి చూసి, మన ఆలోచన చూసి లోపల ఎదవలు కుళ్ళుకుంటూ ఉంటారు. నష్టం కలిగించాలని ప్రయత్నం చేస్తారు. నిజమేనండి. హామాను మొర్దెకై విషయంలో దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగి రాజుకు లేనిపోనివి చెప్పేసేసి మొర్దెకైని ఉరిదీద్దామని, ఇశ్రాయేలులందరినీ ఒక్క దినములో నాశనం చేద్దామని ప్రకటన వచ్చేసింది. మొర్దెకై గోనెపట్టు ధరించుకొని ఆ రాజనగర్లోకి వెళ్ళాడు. ఇది ఎస్తేరుకు వినపడింది. ముందు వెళ్ళి ఆయనను గోనెపట్టు తీసేయమనండి, ఎందుకంటే ఈ రాజనగర్లో ఉన్నటువంటి ఆజ్ఞ ప్రకారముగా మీరు గోనెపట్టు కట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళండి. ఇశ్రాయేలు అందరినీ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయమనండి. వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు, అమ్మా నువ్వు సహాయం చేస్తావా లేక సహాయం ఎక్కడి నుంచి అయినా దేవుడు తీసుకోగలడు ఎవరినైనా, డోంట్ వరీ. ఎస్తేరు తన సమయం రాకమునిపే రాజు దగ్గరికి వెళ్ళింది. రాజు ఆమెను చూసి, చూడండి, ఆజ్ఞ లేకుండా రాజమందిరంలోకి వెళ్ళిపోతే ఆయన దగ్గరికి మరణదండనే. కానీ దేవుడు ఎలా తన ప్రజలను కాపాడుకుంటాడు. రాజుకు ఆమె మీద దయ పుట్టించాడు. చెప్పండి, దేర్ డార్లింగ్, వుడ్ యు వాంట్? నా రాజ్యములో సగం నీకు ఏమంటావా? ఏమొద్దండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒక చిన్న పార్టీ అరేంజ్ చేస్తున్నాను, మీరు హమాను రండి, వస్తే చాలు. దేవుడు నిన్ను ఆపద నుంచి తప్పించడానికి ఆయన అద్భుతమైనటువంటి ప్రణాళికలు వేస్తాడు. అవి సామాన్య నరుడికి అర్థం కావు. అవునండి. సో వెంటనే ఆమె పార్టీ అరేంజ్ చేయడము,
ఆ అరేంజ్ చేయక మునుపు ఒకరోజు రాత్రి రాజుగారు కూర్చొని నిద్ర రాక పాత గ్రంథాలని తిరిగి వేస్తున్నప్పుడు మొర్దెకై చేసినటువంటి మంచి పని, మరణము నుండి కాపాడాడు. మరి హమాను ఈ వ్యక్తి ఎవరైనా సరే, ఆయన పేరు చెప్పలేదు రాజు, హామాను పిలిచి అడిగాడు, ఇలా మంచి పని చేశాడు ఒక ఆయనను మనం ఏం చేయాలి అన్నాడు. లోపల వాడనుకున్నాడు, శత్రువు అనుకుంటుంటాడు అనమాట, నాకు మేలు జరుగుతుంది, నాకు మేలు జరుగుతుంది, నాకు మేలు జరుగుతుందని. ఎప్పుడు బయటపడుతుందంటే మళ్ళా వాడు బస్ స్టాండు, అరటిపండు, మున్సిపల్ వాటర్ అయినప్పుడు బయటపడుతుంది జీవితం, దేవుడు ఏం చేస్తున్నాడు అనేటువంటిది. ఆశ్చర్యకరుడు, కళ్ళ ముందే అన్ని ఫిగర్లు ఇట్లా టక 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 మాయమైపోతాయి. కళ్ళ ముందే నీ చుట్టూ ఉన్నవారు, గిడియోనో వేస్ట్ వీళ్ళు తీసేయ్ తీసేయ్, ఇంకా వీళ్ళు వద్దొద్దు, దొంగలంతా వెళ్ళిపోవాల్సిందే. చూడు ఒక్కరిని నిలబెట్టి ఎలా అద్భుతము చేస్తాను. సో వెంటనే ఏం చేశాడు అక్కడ ఆయన, ఆ రాజు ఈ యొక్క మొర్దెకై విషయంలో చేయాలనుకుంటుంది తనకు చేస్తున్నాడని భ్రమపడ్డాడు. అయితే తర్వాత రివీల్ అయింది ఏంటంటే అది మొర్దెకై కోసం. కానీ మొర్దెకై యూదులందరినీ హతము చేయమన్నాడు, నాశనం చేయమన్నాడు. కానీ దేవుడేమో ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, ఇశ్రాయేలు నా ప్రజలు, ఇశ్రాయేలు నా కన్య, నా భార్య, ఎంతగా రిలేషన్ పెంచుకున్నాడు. అలాంటి వారిని అందరినీ హతము చేయాలని చూశారు. అలాంటి వారిని దేవుని బిడ్డలు ఎవ్వడు హతము చేయాలనుకున్నా, వీడి పని అయిపోయింది అనుకున్నా, నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను, ఐఆమ్ ఫోనిక్స్. ఐఆమ్ అనే మాట ఇది సత్యనారాయణ రాజు పలుకుతుంది కాదు, ఈయనలో ఉన్న యేసు చెబుతున్న మాట. కాల్చి బూడిద చేయి, నిన్ను సముద్రములో, ఎర్ర సముద్రంలో కలిపేంత వరకు దేవుని వాక్కు వెంటాడుతూనే ఉంటది. కాబట్టి ఇశ్రాయేలు వైభవం అని భయపడలేదు. ఎందుకు? చూడుము నిన్ను నా అరచేతిలో చెక్కున్నాను, భయపడకో. ఏంటి? సో వాట్? ఉద్యోగం లేదు, సో వాట్? అప్పులు, సో వాట్? కష్టము, సో వాట్? ఇంట్లో మనశ్శాంతి, సో వాట్? సో వాట్? వీటన్నిటిని కొట్టేసే ఒకటే ఒక మాట, యేసు నాతో ఉన్నాడు, యెహోవా నాతో ఉన్నాడు. ఆమేన్. ఇవన్నీ ఎగిరిపోతాయి. అర్థమవుతుందండి? సో ఎప్పుడైతే మొర్దెకైని చంపాలన్నటువంటి ప్లాన్ అంతా కూడా వాడు ముందుగానే వేసి పెద్ద ఉరిస్తంభాన్ని పెట్టేసి, ఉరితాడును పెట్టేసి కూర్చున్నాడు. ఇక ఎస్తేరమ్మ పార్టీకి పిలవగానే ఫుల్లుగా దాగాడు, బెడ్ మీద పోయాడు. అందుకే మద్యములో దుర్వ్యాపారం ఉంది. సంఘమా, సహోదరులారా, డోంట్ బి అడిక్టెడ్ ఫర్ ఏ విధమైనటువంటి నిషాకు అలవాటు కాకండి. అర్థమవుతుందండి? ఏ విధమైన మత్తుకు అలవాటు కాకండి. పడుకున్నాడు, రాజు చూశాడు, ఏ ఉరికొయ్య మీద మొర్దెకైను ఉరితిద్దామనుకున్నాడు, అదే దాని మీద హామాను పిల్లలను ఉరితీసి పడేసేసాడు. ఏమని? చూడుము నిన్ను కాపాడువాడు. నీ పరిస్థితులు మారిపోయాయి అనుకున్నావు. మొర్దెకై అనుకుంటున్నాడు యూదులందరూ ఇంకా అయిపోయారా బాబు అనుకున్నాడు. నీ పని అయిపోయింది అనుకుంటున్నావు. బట్ గాడ్ సేస్ దట్. ఎంతగా చెప్తాడంటే ఒక్క మాట మీకు బైబిల్లో నుంచి చెప్తాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినప్పుడు
ద బుక్ ఆఫ్ మాథ్యూస్ 18:10. 18:10లో నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఈ చిన్నవారిలో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందరని మీతో చెప్పుచున్నాను. ద ఏంజల్స్ హు గాడ్ యు. క్రైస్తవుడా, నువ్వు బలహీనుడు కాదు. ఐగుప్తులో రోగాల కంటే గొప్పవే అండి ఈ రోజున్న కరోనా. ఐగుప్తులో ఉన్న బానిసత్వం కంటే గొప్పదండి మీ ఆఫీసులో నువ్వు చేసేటువంటి పని. ఐగుప్తులో ఉన్న శ్రమణ నువ్వు ఈరోజు పడుతున్నది. 430 సంవత్సరములు ఏకదాటిగా కంటికి మింటిగా ఏడ్చారు. నువ్వేం ఏడుస్తున్నావు? నువ్వేం బాధపడుతున్నావు? నీ బాధ అంతా పొట్ట తిప్పులు, డబ్బులు వస్తాయి. గూగుల్ పే, ఫోన్ పే కింద పోతుంది దాని గొట్టు. కడుపు తిప్పలు ఆశించేటువంటి దొంగ సేవకులైనా, డబ్బు కోసమే జీవితం అనుకునేటువంటి దుర్మార్గులైనా మొట్టమొదట పగిలేది నీ కడుపే. చచ్చాక పెంచుతారు ఎంత. ఆ ప్రెగ్నెంట్ మనకు వీడికి కూడా తేడా ఉండదు. తిండే వారి తిండి వారికి ఉరిగాను బోనుగాను మారిపోతుంది. చూడము, దేవుడు చెబుతున్నాడు, కమింగ్ టు మై హ్యాండ్స్. ఇంకొక మాట నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. బైబిల్లో ప్రభు అయినటువంటి యేసు ఈ లోకంలో జీవించినంతసేపు ఆయన గురించి చెప్పబడినటువంటి మాటలు, ప్రవచనాలు అనేకముగా ఉన్నాయి. ఆయనను ఆయన శ్రమలో వెళ్తూ కూడా, దేవా ఈ శ్రమలో నుంచి నన్ను ఇడిపించు అని అడగలేదు ఆయన. దేవా ఈ శిలువ నుండి నన్ను తప్పించు అని అడగలేదు. దేవా ఈ మరణం నుంచి. జాగ్రత్తగానండి, యేసుక్రీస్తు ఏమన్నా దుర్మార్గం చేశాడండి? మంచి చేశాడు. గుడ్డోళ్లకు కన్నులు ఇచ్చాడు, కుంటలు నడిపించాడు, కుష్ఠరోగులు శుద్ధపరిచాడు, ఆకలి అయితే అన్నం పెట్టాడు, అన్ని చేశాడు. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ఆయన బెల్జెబు అన్నారు, అబద్ధ బోధకుడు అన్నాడు. అమ్మో నా రిప్యుటేషన్ పోతుంది, ఇదిగో ఎదవలందరూ కలిసి నా మీద అబద్ధాలు చెప్తున్నారు కాబట్టి ఐ హావ్ టు డిఫెండ్. ఏమనలేదండి ఆయన. నువ్వు డిఫెండ్ చేయాలని ఆలోచన చేసావనుకో, ఇది నేను చాలా రోజుల తర్వాత నేర్చుకున్నా, నలిగి. ఈ రోజున ఒక 5గురిని డిఫెండ్ చేద్దాం అనుకున్నాం అనుకో, ఓకే సక్సెస్ అయ్యావు, అంతటి ఆగిపోద్దా? ఇంకొక 5గురు లేస్తాడు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు ఎవరిని డిఫెండ్ చేయాల్సిన అవసరం లేదు. నిన్ను దొంగ అన్నారు, వ్యభిచారి అన్నారు, పాపి అన్నారు. దేవునికి స్తోత్రం. నువ్వు వాళ్ళని డిఫెండ్ చేయొద్దు. మొదటి పేతురు పత్రిక మీకోసం చదివిస్తాను. ఎలా ఆయన అరచేతిలో చెక్కుకొని యేసును సిలువ మరణము నుండి, సమాధి నుండి లేపినటువంటి ఆయన, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో నేను చదువుతాను, మీరు వినండి మీరు తీసి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయిను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాను. What do you say that? ఎంత కోపం వస్తుందా? నన్ను అంటే అన్నావు కానీ మా పుట్టింటోళ్ళు అంటే ఒప్పుకో. వాళ్ళు ఏం చేశారండి నిన్ను? నా జోలికి వస్తే కపడదార్.
ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే సిగ్గుపడుతుంది. ఇప్పుడు ఆయన ఏమీ కపటం లేదు. ఆయన రిప్యుటేషన్ ఏంది దేవుని దగ్గర. వీళ్ళందరూ 100 మంది వచ్చారు. నువ్వు అబద్ధ బోధకుడివి, నువ్వు దొంగవి, నువ్వు బెల్జెబు, నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా. ఎన్నిటికి ఆన్సర్ చెప్పాడు ఆయన? చెప్పండి 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 చెప్పండి. ఇటు కూర్చొని చెప్పండి. మనకి ఎంత రోషం. నిన్న ఏదైనా ఒక మాట అన్నాడు అనుకోండి, ఎంత రోషం వచ్చేస్తుంది. చిటుకలేసి. నేను కూడా అట్లా ఉండేవాడిని ఈ మాట చదవనప్పుడు. నిజంగానే కోపం, ఎంత కోపం వస్తుందంటే వాడిని నరికి ముక్కలు ముక్కలు చేయి అని లోపల అనిపించేది. ఈ మెసేజ్ రాస్తున్నప్పుడు గుండెలో వేదన, బాధ. ఏంట్రా, నీ ఐశ్వర్యములో పాలిభాగస్తులుగా ఉండకూడని వారిని దేవుడు పక్క జరిపాడు. హ్యాపీగా ఉండు. నువ్వు సేవకు వచ్చినప్పుడు ఒకడివే వచ్చావు. నిన్ను పిలిచిన వాడి కోసం వచ్చావు. నువ్వు పిలిచిన వాడితో ఉంటున్నావు. వాళ్ళు పిలిస్తే రాలేదు నువ్వు. అలాగనే నువ్వు 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 అమ్మాయి, నువ్వు ఈ లోకస్తులు పిలిస్తే రాలేదు. నువ్వు పిలిచిన వాడిని మర్చిపోకండి. ఆయన చెబుతున్నాడు, యు ఆర్ యాపిల్ ఆఫ్ మై ఐ. చూడము, నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాను, నిన్ను విడవను ఎడబాయను, నా రెక్కల మీద మోస్తాను. రెక్కలు, సెలవులో చాపిన రెక్కలు. ఆయన పెట్టిన మరణము, ఆయన పడ్డ వేదన, ఆయన పడ్డ అవమానము. అండి, మిమ్మల్ని ఎవరైనా ముఖం మీద ఊసిరా? ఎవరైనా ఇంతవరకు మిమ్మల్ని ఎవరిని ముఖం మీద ఊయలేదు. నిజమండి, ఊయలేదు. కానీ దేవుని కుమారుడు ముఖం మీద ఊహించుకున్నాడు. పిడిగుద్దులు పడ్డాయి. మౌనంగా ఉండడం నేర్చుకున్నాడు. మౌనంగా ఉండడం నేర్చుకున్నాడు. కాబట్టి అర్థం చేసుకోండి ప్రియులారా. ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఆయన, చూడుమో నా అరచేతిలో పెట్టుకున్నానయ్య నిన్ను. అందుకే దేవుడు తనను మరణము నుండి, యేసుక్రీస్తు మనం చూసిన ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, తనను మరణము నుండి విడిపించు వాడికి కన్నీళ్లతోటి, మహారోదనతోటి, వేదనతోటి, ప్రార్థనలతోటి, యాచనలతోటి. ఇది ఫోకస్. గురి కరెక్ట్ గా ఉంది. ఈరోజు క్రైస్తవుడు అని చెప్పుకునేవాడు, నీ గురి ఎక్కడుంది? 10 మందిని పోగు వేసుకుని డబ్బు సంపాదించుకోవడం ఉందా? అయితే నువ్వు ఆయన అరచేతిలో లేవు. సాతాను కబంధ హస్తాల్లో సులువుగా చిక్కులు పెట్టే పాపములో ఇరుక్కొని పోయావా? కమాన్. ఆయన ఎలా పిలుస్తున్నాడంటే మనం చూసినప్పుడు బైబిల్లో చెప్తున్న మాట, ప్రయాసపడు వారులారా నా ఎదురుకు రండి. ఈ భారము. ఆయన ఎంత కేర్ చేస్తాడో మనకు అర్థం కాదు, కానీ ఆయనకు తెలుసు. మార్క్స్ వార్త 4వ అధ్యాయం 8, 9 వచనం, 38, 39 వచనాలు ఇంటికి వెళ్ళి చదువుకోండి మీరు. అక్కడ ఒకరోజు యేసుక్రీస్తు ప్రభు వారు పడవలో అమరములో నిద్రపోతున్నాడు. శిష్యులు కూర్చున్నారు. సముద్రంలో షిప్ వెళ్తా ఉంది, పడవ వెళ్తుంది. అకస్మాత్తుగా గొప్ప గాలి, సముద్రపు అలలు మీదొచ్చి పడతా ఉన్నాయి. ఆయనేమో హ్యాపీగా పడుకొని ఉన్నాడు. ఏమాత్రం భయం లేకుండా పడుకొని ఉన్నాడు. నథింగ్. ఎందుకంటే సృష్టిని చేసిన వాడు, ఆయనకేం భయం? పడుకున్నాడు. ఇక వీళ్ళు మనలాంటి వాళ్ళే. వీళ్ళంతా, ప్రభువా మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా? ఓయమ్మా, లేఖనం చెప్తుంది మీ చింత ఆయన మీద వేస్తే ఆయన హ్యాపీగా పడుకున్నాడు. నాకేం కాదు కాబట్టి వీళ్ళకి ఏం కాదు. మన ప్రధాన యాజకుడు అంత ఘనమైన వాడు. అందుకే ఆయన తన స్వరక్తమిచ్చి సిలువలో సంపాదించినటువంటి ఆ రక్షణను, ఆ రక్తమును తన శరీరం అనేది తెర ద్వారా తీసుకుని మహామహులు ప్రవేశించలేనటువంటి ఆ పరిశుద్ధ స్థలములో ప్రవేశించి, ఇదిగో వీళ్ళంతా రక్షణ పొందుతున్న వారి యొక్క స్వాస్థ్యం అంతా నీ చేతిలో, నీ కాపుదల, నీ భద్రతలోకి తీసుకొస్తున్నానయ్యా.
అంటే ఆడంటాడు, అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా నశించిపోతున్నామయ్యా, పాడైపోతున్నామయ్యా, ఇక మాకు ఏమాత్రము కూడా ఇక బ్రతకడానికి లేకుండా ఉప్పెనొచ్చి మునిగిపోతున్నామయ్యా, ఈ రాత్రి నేను చచ్చిపోవాల్సిందే, నీకు చింత లేదా? ఆయన మొట్టమొదట లేయగానే సముద్రమా గాలి నిమ్మలంగా అయిపోయాయి. ఇంత మంచి కార్యం చేస్తే వీళ్ళు ఆయన్ని ప్రేజ్ చేయాల్సింది పక్కన పడేసి, ఈయన ఎట్టివాడు, ఈయనకు గాలిని సముద్రము లోపడుచున్నది, నీకెందుకురా భయ్, ఆయన ఎట్ట చేస్తే నీకెందుకు, నీ అప్పులు పోవాలి, నీ బాధలు పోవాలి, నీ కన్నీరు పోవాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆత్మ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నీ యాటిట్యూడ్ మారిపోద్ది, నీ థింకింగ్ ఎబిలిటీ మారిపోద్ది. రూపాయి అనుకున్నది 1000 రూపాయల లెక్క కనపడతా ఉంటుంది. అచంచలమైన విశ్వాసం వస్తుంది. అది దేవుని వాక్యము నీలో ఉన్నప్పుడు. నీలో భయం ఉందంటే ఇంకా నీలో సాతానుడు, దుర్మార్గుడు నిన్ను ఆవరించి నీ బ్రతుకును నరకం పాలు చేస్తున్నాడని గుర్తుపెట్టుకో. అయితే బైబిల్ చెప్తున్నది ఏంటంటే, చూడుము నా అరచేతిలో నిన్ను చెక్కున్నాను, భయపడకో. నిజమండి, అక్కడ చెప్పినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలను అపోస్తులైనటువంటి పౌలు అపోస్తుల కార్యంలో చెబుతున్నప్పుడు, ఐ థింక్ 26, 27 అధ్యాయంలో అపోస్తుల కార్యంలో పౌలు ఇటలీకి వెళ్తాడు. ఆయనను బంధించబడి అక్కడికి వెళ్తున్నప్పుడు, 27 అధ్యాయంలో చూస్తున్నప్పుడు, అక్కడ ఆ పడవ చాలా కష్టాల కింద మీద అయిపోయి అది పగిలినప్పుడు అమరము బద్దలై అని రాయబడ్డది. అంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ చూస్తే పడుకున్నప్పుడు ఎక్కడ పడుకున్నాడంటే అమరములో పడుకున్నాడు. వాడ బద్దలైతే మొదట అమరం బద్దం కావాలి, అమరం బద్దలైతే ప్రభు మునిగిపోవాలి. ఆయనేమో అమరంలో హ్యాపీగా పడుకున్నాడు, వీళ్ళేమో మేము నశించిపోతున్నాము, మేము పాడైపోతున్నాము. మొఖాలు చూస్తారు, మనుషుల మొఖాలు. వాడు ఎంగిలేస్తాడా, ఈడేస్తాడా, ఆడు గూగుల్ పే చేస్తే, ఈడు పే చేస్తే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనుషులను ఆశ్రయించిన ప్రతి వాడు శాపగ్రస్తుడే. కానీ యెహోవాను ఆశ్రయిస్తే, క్రీస్తును ఆశ్రయిస్తే బ్రతుకు 5 రొట్టెలు 2 చేపలతో ప్రారంభమై 5,000 మంది తిన్నా ఇంకా 12 గంపలు, ఇంకా 7 గంపలు, ఇంకా మిగులే నీ జీవితంలో కలుపుద్ది. ఆయన చేతిలో ఉంటే, ఆయన చేతిలో 5 రొట్టెలు తీసుకున్నాడు, 2 చేపలు తీసుకున్నాడు, అందుకే అది అభివృద్ధి పడింది. ఆయన చేతిలో లేకపోతే అప్పులోళ్ళందరికీ డబ్బులు కట్టాక ఇంకా అప్పులోళ్ళు మిగిలి ఎక్కడ దాక్కుందామా, తినడానికి ఎవడో వేస్తాడా ఎంగిలి మెతుకులు. వాడింట్లో వారాల అబ్బాయి అనేటోళ్ళు మా రోజుల్లో, ఇప్పుడు ఉన్నారో లేదో తెలియదు కానీ, వారాల అబ్బాయి అంటే తెలుసా, సోమవారం ఒకడు, మంగళవారం ఒకడు, బుధవారం ఒకడు, గురువారం ఒకడు, ఆదివారం చర్చిలో సరిపోద్ది. ఈ వారాల అబ్బాయిల కథలు ఉండవు ఆయన దగ్గర. సమృద్ధి, సమృద్ధి. చాలా మంది పాస్టర్లు నాతో మాట్లాడుతున్నప్పుడు ముగించే ముందు దేవుని మహిమార్థమై చెప్తున్నాను, హౌ డు యు మేనేజ్? మేనేజ్ లేదు, వంకాయ లేదు. ఆయన చేతిలో నేనున్నాను, నాకు సమృద్ధి కలుగును గాక. ఆయన చేతిలో నేనున్నాను, కాపుదల నాకు కలుగును గాక. ఆమేన్. ఆయన చేతిలో నేనున్నాను, ఏ అపాయము నా గుడారము సమీపించనీయదు. ఆమేన్. ఆయన చేతిలో నేనున్నాను, ఏ రోగము రాదు. ఆమేన్. ఆయన చేతిలో నేనున్నాను, ఏ అప్పు లేదు. ఆమేన్. ఆయన చేతిలో నేనున్నాను, కన్నీటి బాష్ప బిందువు రాకుండా ఆయన కాపుదల నాకుండును గాక. ఆమేన్.
ఆయన చేతిలో నేనున్నాను. ఆయన మరణపు ముళ్ళును విరచి నా జీవమును ఆయనతో దాపెట్టుకుని ఉన్నాడు. ఆమేన్. కాబట్టి ప్రియులారా, నా చేతిలో పెట్టుకున్నాను. ఇశ్రాయేలు గురించి చెప్పాడు, అషూరు రాజు గురించి చెప్పాను, ఎస్తేరు యూదుల కొరకు చేసినటువంటి ఆ కార్యక్రమంలో దేవుడు ఎలా కాపాడో చెప్పాను. యేసుక్రీస్తు తను తాను తగ్గించుకుని మరణమునకు అప్పగించుకుంటే ఆయన మృతులలో నుండి ఎలా లేపి నిలబెట్టాడో చెప్పాను. ఏ శత్రువు మీ మీదికి రాడు, ఏ ఆపద మీ వద్దకు రాదు, ఏ లేమి మిమ్మల్ని తగలదు, ఏ దుష్టుడు నీ దరికి రాడు. ఎందుకంటే తెలుసా? యువర్ యాపిల్ ఆఫ్ గాడ్స్ ఐ, దేవుని కనుపాపవు నువ్వు. కాబట్టి ప్రియులారా, ఆయన ఐశ్వర్యవంతుడై మనలను దరిద్రత నుండి పక్కకు నడిపినవాడు. అందుకే చెప్తాడు, సమస్త భూమి నాదంటాడు, సమస్త బంగారము నాదంటాడు, వెండి బంగారాలు నావంటాడు. తర్వాత ఏమంటాడో తెలుసా మీకు? నావన్నీయును మీవి అంటాడు. ఆమేన్. దేవునివన్నీయును, గట్టి చెప్పండి, దేవునివన్నీయును నావే క్రీస్తునందు. చెప్పండి, క్రీస్తునందు. క్రీస్తు లేకపోతే ఏం లేదు మీకు, క్రీస్తును బట్టే. ప్రియులారా, ముగింపులో ఒక్క మాటను జ్ఞాపకం చేస్తాను. యేసుప్రభు చెబుతూ ఉన్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, ఐ విల్ బి విత్ యూ. మత్తయి సువార్త 28వ అధ్యాయము మనం చూసినప్పుడు అక్కడ చెప్పబడినటువంటి మాట చెప్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయము. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ఆయన ఉన్నాడు కాబట్టి బోట్లో మునిగిపోలేదు. ఈరోజు అంటాం, ఏం కొడుకు పుట్టిండమ్మా, ఏం దరిద్రుడు పుట్టాడమ్మా, వీడి కోసము అన్ని అప్పులు చేసి మేము మునిగిపోయినామమ్మా. ఏం పెళ్లి నాయనో, ఏం పెళ్లి దరిద్ర పెళ్లి చేసామో, ఈ పెళ్లి చేసి మేము మునిగిపోయాము. ఏం బిజినెస్ నాయనో, మునిగిపోయాము. ఆయన మునగనిచ్చేటోడు కాదు. మీరు అనుకుంటారు మునిగిపోతున్నాం. ఆయన ఎంత మంచి దేవుడో ఒకటే చిన్న ఉదాహరణ. మనము దుర్మార్గులమైన, మనము పరమ నీచులమైన, పరమ అసహ్యులమైన, ఏ ఒక్కడిలో ఏ మంచి లేకపోయినా కూడా ఆయన ఎంత మంచివాడో చెప్పడానికి యోహాను సువార్త 21వ అధ్యాయం 100 సార్లు చదివింట నేను. ఆయన చనిపోగానే ఆయనేమో నేను తిరిగి మళ్ళీ లేస్తానని చెప్పాడు. కానీ వీళ్ళ బ్యాచ్ పేతురు, యాకోబు, యోహాను, నతనేలు బ్యాచ్ ఉంటుంది చూడండి. ఆ బ్యాచ్ అంతా వేసుకొని పోయాడు. ఏం చేయడానికి? తిండి తిప్పలు. సువార్తకు సిద్ధం కండ్రా, తండ్రి నాకు రాజ్యము నియమించినట్టు నేను మీకు రాజ్యము నియమిస్తున్నాను, వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త చెప్పాలి, మీ పని ఇది. బాధ్యత చాలా పెద్దగుంది. సువార్త చేసేవాడు సువార్త వల్ల బ్రతుకుతాడు. అర్థమవుతుందా అండి? కాబట్టి ఇక్కడ వీళ్ళేం చేశారు? రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము. రాదు. ఇదే ఎందుకు? నీ కునిష్టి ప్లాన్లు వేసుకొని వీడిని కొట్టేస్తే, అడు కొట్టేస్తే, ఇది చేసుకుంటే ఇది ఇంత వస్తుంది మనకు. ఈ దొంగ లెక్కలన్నీ దేవుడికి తెలుసు. ఎక్కడ కత్తెర పెట్టాలో ఆడ పెట్టేస్తాడు. రాత్రంతయు శ్రమ పడినా, ఎన్నేళ్ళు ఉంటాయన్నా నీకు? 30 ఉంటాయా? 35 ఉంటాయా? 32, 33. జీవితాంతము శ్రమ పడినా
అప్పులేమో పోలేదు ప్రభు, రాత్రంతయు పరిగెత్తి అక్కడిక్కడ దాకొంటి. ఇదే బతుకు. హరి ఒక మాట చెప్తున్నా, అప్పును చూడకో. ఈ ప్రపంచాన్ని సృష్టించిన దేవుని వైపు చూడు. నీ అరిచేతిలో నేనున్నాను. కమాన్, ఎవడ్రా నన్ను దాకేది? ఆయన కనుపాప. నేను మర్చిపోయి చేపలు పట్టుకొని పోతే ఇట్టే ఉంటుంది. కానీ మహోన్నతుడైనటువంటి దేవుడు ఎంత ప్రేమమయుడు. పిల్లలారా, ఏమైనా దొరికాయా? రండి 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 రండి. నాకు తెలుసు మీ దౌర్భాగ్యం బుద్ధి. రండి రండి. తనను అప్పగించినోడు కూడా ముద్ద కలిపి పెట్టినవాడు దేవుడు, కుమారుడు. చూడము, నా అరచేతులు నిన్ను చెక్కుకున్నాను. ఏ అపాయము నువ్వు తప్పు చేసినా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు పేతురు గుర్తుపట్టాడు. ప్రభువా నేను పాపిని, ప్రభువా నేను పాపినయ్యా, నన్ను విడిచిపో. ఎక్కడికి పోతావు పేతురు? ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోతావు? ఎక్కడికి పోతావురా? ఎక్కడికి పోతావు? రండి, మారు మనసు పొంది ప్రభు దగ్గరికి రండి. మంచి మనస్సాక్షితో ప్రభు దగ్గరికి రండి. సహృదయంతో ప్రభు దగ్గరికి రండి. సాతాను నీ పాత జీవితాన్ని జ్ఞాపకం చేస్తాడు, నీ ఓటమిని జ్ఞాపకం చేస్తాడు, నీ దరిద్రాన్ని జ్ఞాపకం చేస్తాడు, నీ అసభ్యకరమైన పనులను జ్ఞాపకం చేస్తాడు. కానీ క్రీస్తు ఏం జ్ఞాపకం చేస్తాడో తెలుసు? మీకోసం, నా కోసం ఆయన దాచిపెట్టిన స్వాస్థ్యాన్ని జ్ఞాపకం చేస్తాడు. ఆయన ప్రేమను జ్ఞాపకం చేస్తాడు. చూడుము, నా అరచేతులు నిన్ను చెక్కున్నాను, నా అరచేతులు చెక్కున్నాను. ఈ అరచేతిలో వజ్రాన్ని చూస్తున్నంతసేపు ఎంతో విలువైంది. అది జారి ఏ మురిక్కాలంలో పడిపోయింది అనుకో, దానికి విలువ లేదు. సో కమాన్, యుగ సమాప్తి పర్యంతము నేను మీతో ఉన్నాను. యుగ సమాప్తి పర్యంతం. నాట్ ఎ డే, ఫర్ ఎనీ రీజన్, ఎనీ సీజన్, all the days, all the years of your life. Lo, I am with you. I am with you. క్రీస్తు దగ్గరికి ఉంటే, దేవుడి దగ్గరగా ఉంటే నిన్ను ఆయన చేతిలో నుంచి విడిపించుకోగలదా ఎవరైనా? మహాపరాక్రమశాలి ఐగుప్తు ఫరో అనుకున్నాడంట. ఎవర్రా వాళ్ళ దేవుడు? నా కానించి పీక్కపోయేటోడు. తీసుకెళ్ళాడా లేదా? సెనెరేబు అనుకున్నాడంట. ఈ రాత్రి హిజ్కియాను ఇశ్రాయేలు నాశనం చేస్తారని ఒక్క రాత్రి కత్తి వేటు పట్టి వాడితే ఒక్కడు మిగల్లేదు. 185,000 మంది. ఒక్కసారి ఆ సముద్రం వైపు చూసి గద్దిస్తే గాలి నెమ్మదైపోయింది. ఎంత మంచి దేవుడు! ఆయన రెక్కల మీద నిన్ను మోస్తాడంట. ఆయన కుమారుని దరిద్రుని చేసి నిన్ను ధనవంతుడు చేస్తాడంట. నీ పాపము, నీ శాపము, నా శాపమును ఆయన సిలువలో కొట్టివేసి క్రీస్తును శాపగ్రస్తుని చేసి ఉచితముగా నీతిమంతులుగా వారసులుగా చేస్తున్నాడు ఆయన క్రీస్తునందు. ప్రియులారా, ఒక్కసారి ఉన్న పాటున నీ సమస్య ఆయన దగ్గరికి పెట్టాం. ఆయన చేతిలోకి రా, ఆయన హోల్డ్లోకి రా, ఆయన పరిధిలోనికి రా, ఆయన కాంపౌండ్లోనికి రా, ఆయన ఆలయంలోనికి రా, ఆయన సన్నిధానానికి రా. Your life will be changed. You are not the same person again. You will not be the same person again. అందుకే పాట పాడిన పాట ఏంది? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, నన్ను కాచు దేవుడు, కొనకడు నిద్రించడు. God bless you. Thank you very much for
ఫర్ ఆల్ యువర్ ఎంకరేజ్మెంట్. వచ్చిన వారికి కూడా ఎంత వర్షములో కూడా మీరందరూ వచ్చినందుకు మీకు నిండు వందనాలు చెల్లిస్తున్నాను. పీపుల్ ఆర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మాటలు మీ హృదయంలో, ఈ శబ్దము మీ మనస్సులో మీ భౌతిక రూపాన్ని, మీ ఆలోచన రూపాన్ని మార్చివేసి క్రీస్తు రూపమునకు ఎదుగులాగున పరిశుద్ధాత్ముడు సహాయము చేయునుగాక. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ.